ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం దేవుని అంతిమ దేవ ప్రవక్త, మానవాళి అంతటికీ కరుణ్యమూర్తి. ముహమ్మద్ వారు అరేబియా భూభాగంలో జన్మించారు. ముహమ్మద్ వారు జన్మించే నాటికి మక్కా ప్రాంతంలో, అరేబియా ప్రాంతంలో అన్యాయం తాండవిస్తూ ఉండేది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, దౌర్జన్యాలు, హింస, ప్రతీకారాలు, తెగల మధ్య తరతరాల యుద్ధాలు గడుస్తూనే ఉండేవి. అరబ్బుల పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే, అన్యాయమైన న్యాయమైనా సరే తమ తెగకు మాత్రమే అండగా నిలబడేవారు. తమ తెగవాడు అన్యాయం చేసినా సరే తెగవాడికే గెలుపు లభించాలని, తమ తెగవాని వైపునే నిలబడడానికి వారు సిద్ధంగా ఉండేవారు. ఆ సమయంలోని అనేక మంది విదేశీయులు మక్కా యాత్రకు వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. దారి దోపిడీలు చేసినప్పటికీ ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో విదేశీయులు ఉండేవారు. ఆ సమయంలో కొంతమంది యువకులు కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది మానవతా పరిరక్షణ వేదిక. దీని అరబిక్లో హిల్ఫుల్ ఫుజూల్ అని అంటారు. మానవ పరిరక్షణ వేదిక. అప్పుడు సరిగ్గా ముహమ్మద్ వారు నవ యువకుడు. ఆయన కూడా ఈ సంఘ సేవా కార్యక్రమంలో మానవతా పరిరక్షణ వేదికలో సభ్యుడు అయ్యారు. వీరందరూ కలిసి ఎవరికైనా అన్యాయం జరిగితే అది ఏ తెగవాడైనా సరే అన్యాయం చేసేవాడిని మందలించేవారు, శిక్షించేవారు, మరియు అతనికి సరైన మార్గంలో ఉంచడానికి పెద్దలతో మాట్లాడేవారు. మరియు ఎవరికైతే అన్యాయం జరిగిందో అతడికి రావాల్సినటువంటి హక్కును చెల్లింపజేసేవారు. ఈ హిల్ఫుల్ ఫుజూల్లో ముహమ్మద్ వారు కీలక పాత్ర పోషించారు. కానీ ముహమ్మద్ వారు అప్పటికి దైవ ప్రవక్తగా ఎన్నుకోబడలేదు. ఆ తర్వాత ముహమ్మద్ వారు దైవుని ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. 13 ఏండ్ల పాటు మక్కాలో, 10 ఏండ్ల పాటు మదీనాలో నిరంతరాయంగా మానవ సమానత్వాన్ని, మానవాళి యొక్క హక్కులను, దేవుని ఏకత్వ భావనను నిరాటంకంగా, నిర్భయంగా ప్రజలకు బోధించారు. ఇందులో అనేక కష్టాలు, అనేక బాధలు ఆయన ఎదుర్కొన్నారు. స్వయంగా ఆయన సహచరుడు ఎందరో ఈ ఉద్యమంలో కోల్పోయారు కూడా. మహాప్రవక్త ముహమ్మద్ వారి చివరి దశలో మొత్తం అరేబియా ప్రాంతం అంతా కూడా ఆయన పాదాక్రాంతమైంది. ఆయన సందేశాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. అయితే ఆ సమయంలో కూడా దైవ ప్రవక్త కాకముందు హిల్ఫుల్ ఫుజూల్ మానవతా పరిరక్షణ వేదిక ఏదైతే ఉందో ఆ సంఘాన్ని ఆయన గుర్తు చేసుకునేవారు. ఆయన గుర్తు చేసుకుంటూ అనేవారు, ఒకవేళ ఇప్పటికీ కూడా హిల్ఫుల్ ఫుజూల్ లాంటి ఒక సేవా సంస్థ ఉండి అది నన్ను మీరు ఇందులో కీలక పాత్ర పోషించండి అని అంటే నేను తప్పకుండా అందులో వెళ్ళి కీలక పాత్ర పోషిస్తాను అంటూ ఉండేవారు. అంటే ఏదైనా ఒక సంస్థ అది ముస్లింలదా, ముస్లిమేతరులదా అనేది కాదు, అది మానవతకు సంబంధించినదైనట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ వారు దాని వైపున నిలబడమని, అందులో కీలక పాత్ర పోషించమని, అందరితో కలిసి సహకరిస్తూ మానవత్వానికి పెద్దపీట వేయమని ప్రబోధిస్తూ ఉండేవారు. ఈ కారణంగానే ఆయన మానవాళికి మార్గదర్శకుడు అయ్యాడు. రండి ఒక్కసారి ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి చదువుదాం. ఎందుకంటే ఆయన మానవాళి అంతటికీ మార్గదర్శకుడు.